అధ్యాయంలో 25 చదువుతాం. అందుకు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు యొక్క చరిత్ర మీ అందరికీ తెలిసే ఉంది. ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ నమ్ముకున్నాడు. కాబట్టి నమ్ముకున్న వాళ్ళ మాటని మనం మాట్లాడుతున్నాం. నమ్మని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నమ్మకుండా ఉన్నారు. నమ్మలేదు ఇంకా అక్క సరే. ఇశ్రాయేలీ ప్రజలు యాకోబు యొక్క జీవితం యొక్క ముగింపు కాలంలో ఐగుప్తు దేశానికి చేరుకున్నారు. ఎందుకంటే ఇంతవరకు చెప్పినట్టుగా ఐగుప్తు దేశంలో యోసేపు మంత్రిగా రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన తన అన్నదమ్ములందరినీ కూడా తన కుటుంబాలతో తీసుకెళ్లి ఆ ప్రాంతంలో వారు జీవించారు. 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని చూడవచ్చినాడు. అప్పటి వరకు బాగానే ఉండింది. ఎప్పటి వరకు అంటే యోసేపు బ్రతికినంత వరకు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును ఎరగని రాజులు మరి ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటప్పుడు ఇశ్రాయేలీయులకు శ్రమ కలిగింది. మాట్లాడాలి కూడా ఏమో కూర్చొని. ఇశ్రాయేలీయులకు శ్రమలు కలిగినాయి. ఏం కలిగినాయమ్మా? శ్రమలు కలిగినాయి, వేదనలు కలిగినాయి, నిట్టూర్పులు కలిగినాయి. వారి అభివృద్ధి చెందకూడదని వాళ్ళ సంతానాన్ని మరి చంపివేయాలని మంత్రస్థానాలకు ఆజ్ఞలు కూడా ఇచ్చినారు. శ్రమలు కలిగినప్పుడు ఏం చేస్తారు ప్రజలు? శ్రమ కలిగితే ప్రార్థన. శ్రమ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు దిగి వచ్చాడు వారి కోసం, వారిని విడిపించడానికి. వారి కోసం ఒక నాయకుడిని లేవనెత్తాడు. ఎవరైనా? ఎవరు? మోషే అనేటువంటి నాయకుడిని తీసుకొచ్చాడు. నాయకుడిని తీసుకొచ్చి మమ్మల్ని దేవుడిని ఆరాధించుకోవడానికి పోనివ్వండి, ప్రార్థనకు పోనివ్వండి అంటే ఎట్లా కుదురుతుంది, మేము పంపను అని చెప్పి తిరగబడ్డాడు. తిరగబడి మీ దేవుడు ఎంత, మీరెంత అన్నట్టుగా ప్రవర్తించాడు. దేవుడు తీర్పులు ప్రకటించాడు ఆ దేశం మీద. తీర్పులు మరి నీటిని రక్తంగా మార్చడం, ఉడగళ్ళు కురిపించడం, మరి ఈగలు రప్పించడం, కప్పలు రప్పించడం, ఈ విధంగా తెగుళ్లను పంపించాడు, తీర్పులు తీర్చాడు. అప్పుడు ప్రజలు బాధను భరించి, సరే మీరు ఆరాధించుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారు కదా, వెళ్ళండి, వెళ్ళొద్దు, ఇక్కడే చేసుకోండి అయ్యా, ఇక్కడ చేసుకుంటే ఎవరు వద్దన్నారు మిమ్మల్ని అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, లోకము సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ప్రభువుని నమ్ముకోండి, చర్చికి పోండి, మా ఇంట్లో మా పెళ్లిళ్ళకి రండి, మా పెళ్లిళ్ళల్లో మరి నలుగు పెట్టండి, మేము ఇచ్చే తీర్థం తీసుకోండి, మీ ప్రార్థన పిలిచే మేము వస్తాం, మీరు భోజనం పెడితే మేము తింటాం, మీరు కూడా మీరేమి, మేమైతే మీ ఇళ్ళకి వస్తాం, మీ ప్రార్థన పెట్టి భోజనం చేస్తాం, మీరు మా ఎందుకు తీసుకోరు, కాబట్టి ఇక్కడే ఉండి మన మధ్యలోనే అని మరి ఫరో చెప్తున్నాడు. దీన్ని రాజీ పడడం అంటారు. ఏమంటారు? రాజీ పడడం. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తుంటారంటే, మాకు ఇంత జీతం కావాలని డిమాండ్ చేస్తూ ఉంటారు, ఇంత పర్సెంటేజ్ పెంచాలని. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అంత పర్సెంటేజ్ పెంచలేం కానీ, ఇదిగో నువ్వు 10% అడుగుతున్నావు, మేము ఒక 2% పెంచుతామన్నమాట. అటు మాట్లాడి 2 కాదులే ఒక 8% ఇవ్వండి అంటారు. 8% అయిపోయినాక 8 కాదులే ఒక 5% ఇవ్వండి, 4% ఇవ్వండి. మా ఊర్లో మా సంఘ పెద్ద రత్నమే ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, హైదరాబాద్ లో మనవరాలు ఉద్యోగం చేస్తుంది, అమ్మ ఒక 2000 అయ్యి ఉంటాడు. అంటే 2000 అడిగితే 1000 రూపాయలు వేస్తుందని అర్థమే నాకు. అర్థమైందా? కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే 10% అడిగితే 5%కి వస్తారని లెక్క. అంటే ఇక్కడేమైంది, రాజీ పడుతున్నారు ఇద్దరు.
ఏమి సరే 8%, 6%, 5%, 2 కాదులే 3, 4 అట్లా. క్రైస్తవ జీవితం రాజీ జీవితం కాదు. ఇక్కడ రాజీ పడే పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ప్రార్థన చేసుకోండి, మీరు ఎందుకు వెళ్ళాలి ఐగుప్తు దేశం నుంచి అని అంటున్నాను. అంటే మీరు ప్రత్యేకించబడాల్సిన పని లేదు, మాతోనే అన్ని రకాలుగా మీరు జీవిస్తూ ఉండొచ్చు అన్నారు. అట్లా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ససేమిరా, అదంతా ఏం కుదరదు, మేము తప్పనిసరిగా మా దేవుడిని సేవించడానికి 3 దినాలంతా ప్రయాణం చేయాలి అని అడిగినప్పుడు అలాగున అయితే మీరు ఎక్కువ దూరం పోవకండి, ఎక్కువ దూరం పోకుండా ఊరి బయట, ఊరి చివరిలో సరిహద్దుల్లో చేసుకోండి. అది ఎలాగా కుదురుతుంది అంటే, సరే అది కూడా కుదరదా? సరే అలాగైతే మరి మీరు మగవారు వెళ్ళి ప్రార్థన ఆరాధన చేసుకుంటారు, మీ పిల్లలు ఇక్కడే ఉండండి. అంటే అర్థమైంది సాధారణ ఉద్దేశం ఏంటంటే, మీ పిల్లలు సెల్ఫోన్లు చూడని, మీ పిల్లలు ఈతలు కొట్టుకొని పోని, మీ పిల్లలు లోకములు అల్లరితో బతకని, మీరు ప్రార్థన వేయరండి. అంటే మనల్ని ఏం చేస్తా అంటే మనల్ని మన పిల్లలు అంటే క్రైస్తవ కుటుంబాల మీద అపవాది ఏం చేస్తాడు, దాడి చేస్తూ తండ్రులను, భర్తలను, పిల్లల్ని ఒకరినొకరిని వేరు చేస్తాడు, డివైడ్ చేస్తాడు. కొందరు చర్చికి పోతుంటే నువ్వు అయ్యా ప్రార్థనకు రా అంటే ఏదో మా భార్య వస్తుందిలేనా, నువ్వు వస్తుందిలే అంటే ఈయనకు చూడు ఎట్లా ఉందాం. సాతాను చేసే కుతంత్రాలు, కుట్రలు ఇవి, యుక్తులు. సాతాను ఎంతో యుక్తిపరుడు కనుక అలాగూ రాజీ పడే విధంగా మనల్ని చేస్తుంటాడు. అయితే వాళ్ళేమన్నారంటే అలా కుదరదు, మా పిల్లలతో మేము కలిసి వెళ్లాల్సిందే అన్నారు. సరే మీ పిల్లలతో వెళ్ళినారు కానీ మరి మీ పశువులను ఇక్కడనే ఉంచుకోండి అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, ఒక డెక్కైనను విడవబడదు, నీకు రాజీ లేనే లేదు. క్రైస్తవ జీవితం అంటే రాజీ లేని జీవితం. బాగుంది. మరి తులుసులు మరి ఒక పస్కా బలిని అర్పించారు. ఆ రాత్రే దేవుడు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం నిబ్బరము పట్టుకోలేక కొన్ని విషయాల్లో రాజీ పడుతుంటాం. పెళ్లిళ్ళ కారణం, సాగుల కారణం, ఆచారాలు విశ్రమం చేసుకుని రాజీ పడేవి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మా సంఘంలో గురించి ఎవరని చెప్తే బాధపడతారు. బన్నూరు అనే ఒక ఊరు ఉంది, వాళ్ళు ఎంతో భక్తి ఉంటారు, చర్చికి వస్తారు, అనుకోకుండా భర్త చనిపోయినాడు. బలవంతంగా ఇన్ని పూలు తీసుకొచ్చి నెడలో కూర్చుంటారు. అమ్మా నాకొద్దు, ఇవి నాకు అక్కర్లేదు, ఈ పసుపు అక్కర్లేదు అని మొత్తుకుంటే ఎక్కడిటారు పక్కన పట్టుకొని పసుపు పోసి భార్య ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి లోకము ఎప్పుడు కూడా ఇట్లా కలుషితం చేయాలా అంటారు. ఇప్పుడు కూడా సాతానుడు మనల్ని యేసు ప్రభు కొరకు నమ్మకంగా బతకకుండా చేయాలని అనుకుంటూ ఉంటాడు. సరే ఈ విధంగా వారు విడుదల పొందినారు, వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడు వారి చెప్పిన దేశం చేయడానికి ఎంతకాలం పట్టింది అది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఎన్ని రోజులకు వచ్చారు? వచ్చేటప్పుడు ఐగుప్తులో నుంచి యాకోబు తన కుటుంబాలతో కలిసి ఐగుప్తు దేశానికి రావడానికి చాలా కొద్ది కాలమే పట్టింది. నాకు కూడా అంత కరెక్ట్ గా తెలియదు. ఏమన్నా మన దేవదానానికి ఏమో తెలిసిన ఎన్ని రోజులు పట్టిందయ్యా ఐగుప్తుకు రావడానికి? 2.5 రోజే. కానీ 40 ఏళ్ళు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే 40 రోజుల యొక్క ప్రయాణంలో దేవుడి ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల పొందినారు అనగా విశ్వాసులపై, అంటే మనం కూడా లోకం నుంచి పాపం నుంచి విడుదల పొందినాం. మరి ఈ భూలోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నాం. క్రైస్తవులుగా జీవిస్తుండగా నానా విధమైన శ్రమలు మన జీవితాల్లో కలుగుతుంటాయి, కష్టాలు వస్తుంటాయి, దరిద్రత వస్తుంటది, ఏమి వస్తుంటది, రోగాలు వస్తుంటాయి. లోకం ఏమంటదంటే మీకెందుకు శ్రమలు, మీరు ప్రార్థన బాగా చేస్తారే, ఉపవాసాలు కూడా ఉంటారే, మీకెందుకు శ్రమలు వస్తున్నాయి అంటారు. అసలు సంగతి తెలియదు. నిజంగమైన భక్తులకే శ్రమ వచ్చేది. లోకంతో పాటు ఉండి ఇట క్రైస్తవుల పేరు పెట్టుకుని ఊర్లోనే రాజకీయంలో పెద్దరికమే, ఇటు సంఘంలో కూడా పెద్దరికమే. ఇటులకి ఎందుకు వస్తాయి శ్రమలు? రావు. ఎప్పుడైతే ప్రభు కోసం చూస్తూ బ్రతకాలనుకుంటాడో అప్పుడు వస్తాయి శ్రమలు.
కాబట్టి ఈ శ్రమలను గురించి 40 సంవత్సరాలు అరణ్యములో దేవుడు ఎందుకు వారిని నడిపించాడు అనేది ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా చూడాల్సింది. 5 కారణాలు దేవుడు అలా నడిపించడానికి. 5 కారణాలు మాత్రమే చూసి మనం క్లుప్తంగా ముగించుకుందాం. 5 కారణాల్లో మొదటి కారణాన్ని దయచేసి గమనించండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం చదవండి దయచేసి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువు, లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుసు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు? నీ హృదయములో దేవునికి విధేయత ఉందో లేదో, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తావో లేవో అని ఏం చేస్తున్నాడు? అణిచివేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు అణిచివేత? దేవుడే చేస్తున్నాడు. ఎవరిని చేస్తున్నాడు? ఆయన ప్రజల్నే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? నీ హృదయంలో ఎలా ఉందో. ఏమి పెళ్లి కాకపోతే ఏం దేవుడు మరి ప్రార్థన పోతుండవు, పిల్లలు కలగకపోతే దేవుడు దేవుడు అంటావు. మరి మాకు దేవుడు ఉంటే మాకెందుకు పిల్లలు కలగరు? మా సంఘంలో ఒక ఆయన ప్రసాదాన్ని ప్రార్థన చేస్తున్నాం. నాకేం సార్, నాకేం దేవుడు దేవుడు అంటే నాకేం చేసినాడు సార్? నాకు భార్యకు సంతానం కలగదని డాక్టర్ చెప్తున్నాడు, మరి ఏం మేలు లేదు సార్ నాకు అంటాడు. ఇక్కడేం రాయబడింది? 2వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుసు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటి. ఎన్ని సంవత్సరాలు నడిపించినాడు? 40 సంవత్సరాలు నడిచివేసినాడు. ఏం సార్ ఇంకా అబ్రహాం ఎన్నేళ్ళు కనిపెట్టాడు సంతానం కొరకు? 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు కనిపెట్టాడు. జకర్యా ఎలిజబెతులు వాళ్ళు కూడా అంతే. వాళ్ళు సనగలే, వాళ్ళు గొనగలే శ్రమలకు. మాకు సంతానం లేదని దిగులు పడలే, బాధపడలే. ఎందుకంటే వాళ్ళు భక్తిలో హెచ్చుగా ఉన్నారు. భక్తిలో బలహీనంగా ఉన్న వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు దూషిస్తారు. ఎవరిలాగా? యోబు భార్యలాగా కదా, శ్రమలు దూషిస్తారు. దేవుడేమో మన హృదయాల్లో తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. అబ్రహాం కూడా ఈ కారణమే ఉండొచ్చు. ఈయన విశ్వాసం ఎంతవరకు పరీక్షిద్దామని అనుకుని మరి చాలా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయనకు సంతానం ఇచ్చాడు. సంతానం ఇవ్వగలడు ఆయన, కానీ ఇవ్వలేదు. దానికి ఒక కారణం ఉంటుంది. మన జీవితాల్లో సమస్యలు ఉంటాయి, మన కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. వీటికి కారణాలు దేవుని కారణాలు దేవునికి ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఈ పరిస్థితులను తట్టుకోలేక సణుగుతూ దేవుని మీద తిరగబాటు చేస్తూ కొన్నిసార్లు విశ్వాసం నుంచి దారి తప్పిపోతూ ఉంటాడు. అయితే అబ్రహాములకు ఎంత గొప్ప పరీక్ష పెట్టాడు. నీవు ప్రేమించు ఇస్సాకును ఏం చేయమన్నాడు? మరి శోధిస్తూ ఉన్నాడు. ఇస్తాడా ఇవ్వడా? నీవు ప్రేమించు ఇస్సాకును. చూసారా, ఒక్కగానొక్కనైనా కుమారుని 3 దినములంతా ప్రయాణం చేసి 3 రోజుల ప్రయాణంలో ఎక్కడైనా తిరిగి ఏం దేవుడుకో ఉంటే కూడా లేకపోతే ఇల్లు లేని బాడనై ఎందుకు నేను ఉండాలా బతకాలా నేను తిరుగుతాడేమో అని 3 దినాల ప్రయాణం అంతట్లో ఉండి మరి పరీక్షిస్తే ఏమైపోయినారు? మరి అబ్రహాము దేవుని సన్నిధిలో విశ్వాస విషయంలో విజయాన్ని సాధించాడు. దేవుడు ఆయనకు గొప్ప పరీక్షను పెట్టాడు. కాబట్టి మన జీవితంలో పెళ్లి కాలేదన్నా, ఉద్యోగం రాలేదన్నా, లేదంటే మనం గొప్ప ధనవంతులం కాలేదన్నా దేవుడు మనల్ని అణిచివేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆ కారణాలు చెప్తాను తర్వాత. ఇది దేవుడు మన హృదయములో విశ్వాసముతో కొనసాగుతామా? మన విశ్వాసము కొట్టువలే కొట్టుకుపోయే విశ్వాసమా? మన విశ్వాసానికి బలముందా? శ్రమలు రాగానే మన విశ్వాసం ఏమైపోతుంది అనే పరీక్ష కొరకు మన హృదయములో శోధించబడి మన హృదయములో ఉన్న సంగతి, వీడు నన్ను ప్రేమిస్తున్నాడా ప్రేమించట్లేదా? ఈయన నన్ను వెంబడిస్తాడా వెంబడించడా? నన్ను ప్రేమిస్తాడా, తన కుమారుని ప్రేమిస్తాడా, ధనాన్ని ప్రేమిస్తాడా, ఆస్తిని ప్రేమిస్తాడా, మరి లోకాన్ని ప్రేమిస్తాడా అనే పరీక్ష ఎదురైనప్పుడు మనకేమెదురైతాయి? శ్రమలు. శ్రమలనే కొలిమిలోనే బంగారం యొక్క మెరుపు వచ్చేది.
శ్రమలేమనే కొలిమి లేకపోతే ఆ మెరుపు ఉండదు, ఆ శ్రేష్టత ఉండదు, ఆ మేలు ఉండదు. కాబట్టి ఒక కారణాన్ని మనం ఇక్కడ చూసాం. రెండో కారణం చూడండి, ద్వితీయోపదేశ కాండంలోనే దయచేసి గమనించండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం చెప్తా 5వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవా మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను అరణ్యములో నడిపించి మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. కొంచెం 2వ వచనం చదువుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. 2వ వచనం. మోషే ఇశ్రాయేలునందరిని పిలిచి వారితో ఇట్లనే, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమును ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచు. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలే. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించాను. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కాని మద్యమే కాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే 5వ వచనం చెప్పండి, నేను మీ దేవుడైన యెహోవాను అని తెలుసుకోవాలి. మనమును కూడా యేసు ప్రభు నమ్మిన మనమందరం కూడా ఈ క్రైస్తవులైన మనందరం ఏం తెలుసుకోవాలంటే, నా దేవుడు యేసు ప్రభువు లేదంటే మన దేవుడు యేసు ప్రభు అనే సంగతిని హృదయంలో తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినా కానీ అన్ని చూసినా కానీ మన జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువు తన కృపను తన కనికరాన్ని చూపుతూనే ఉంటాడు. ఈ ఆశ్చర్య కార్యాలను చూసినప్పటికీ కూడా వారు ప్రభువును గురించి సరిగా అర్థం చేసుకోలేక, మరి దేవుడు నిజ దేవుడని గ్రహించలేక వెనకబడిపోతూ ఉంటారు. ఎన్నో అద్భుతాలు చేశాడు. 5వ వచనంలో మనం చూసినట్టుగా అరణ్యంలో నడిపి మీ బట్టలు ఒంటి మీద పాతగిలలేదు. అసలు ఈరోజు ఒక 2 జతలు బట్టలు తెచ్చుకుంటే 2 తుకులు పడితే పనికి రాకుండా అయిపోతున్నాయి కదా. కానీ 40 సంవత్సరాలు వారి బట్టలు మాయలేదు, పాత పడిపోలేదు. ఒక్కసారి మనం బట్టలు ఉతుకు పడిపోతే షైనింగ్ అంతా పోతుంది. పట్టు చీరలు పట్టు చీరలే అవి వాటిని ఎప్పుడన్నా నీళ్ళలో ముంచి లేపినామంటే కానీ 40 సంవత్సరాల పాటు వాళ్ళకు టైలర్ లేడు, మరి నేసేవాడు లేడు, ఎవరు లేరు. ఉన్న బట్టలనే దేవుడు వాటి ఎక్కడ చినుగు పడకుండా అరణ్యంలో రాళ్లల్లో మరి వాళ్ళు ప్రయాణం చేశారు. అయినప్పటికీ కూడా వారి బట్టలు పాతగిలగలేదు, మీ ఒంటి మీద మీ చెప్పులు మీ కాళ్లకు పాతగిలిపోలేదు. చెప్పులు కూడా పాతపడారు. చెప్పుల వారు కూడా కళ్ళు మూసుకొని కళ్ళు చుట్టామలే తిరుగుతున్నాడు. ఆ చెప్పులు కూడా ఇప్పుడు ఎన్ని నెలలు వస్తున్నాయి? నేను మొన్న పోయి వెళ్తే 800 అవుతుంది సార్, 3 నెలలు వస్తాయి అంటున్నాను. ఏం చెప్పాలి, 800 అవుతాయంట, 3 నెలలు వస్తాయంట. 3 నెలలు కూడా రావు. కానీ 40 సంవత్సరాలు చెప్పులు ఎవరైనా దొరుకుతాయి ఎక్కడన్నా ఉన్నాయా? అవి పాతగిలలేదు అంటే తెగిపోవడం కాదు, అసలు ఇంకా అవి కొత్త దారులు ఆటగానే ఉన్నాయని అర్థం. తర్వాత ఏం చేసినాడు, చెప్పులు పాతగిలిపోలేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కానీ మద్యమే త్రాగలేదు. ఏం తిన్నారు వాళ్ళు? అన్నాను తిన్నారు. నేను యెహోవానని తెలుసుకొనున్నట్లు, యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం అని మరి వాళ్ళు ఆ విధంగా దేవుడికి ఉద్దేశం 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పడానికి మొదటి కారణం వచ్చేసి మరి మన హృదయమును తెలుసుకోవాలని, రెండవది యెహోవా యేసు ప్రభువే నిజ దేవుడని మన హృదయపూర్వకంగా అంగీకరించాలనే ఉద్దేశంతోనే
40 సంవత్సరాల అరణ్యంలో తిప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు లోకములో మనుషులు చూస్తే, క్రైస్తవులను చూస్తే, క్రైస్తవులు ఎలాగున్నారంటే లోకములో జరిగే ఆచారాలకు మరి లోకములో ఉన్న అన్య దేవతలు కూడా దేవతలుగా భావిస్తూ ఉన్నారు. యేసు ప్రభును కూడా దేవతలు భావిస్తారు. అంటే యేసు ప్రభు చర్చికి వస్తారు, అదే సమయంలో ఎవరైనా ఇంకొక కార్యక్రమం చేస్తే అక్కడికి వెళ్తారు, అక్కడ కూడా వీళ్ళే ముందుంటారు. అక్కడ కూడా కార్యక్రమాలని వీళ్ళే ఎవరు విశ్వాసులే కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు నేను ఒక్కడనే దేవుడను అని మీరు తెలుసుకోవాలి. ఈ సమస్య 1 రాజుల గ్రంథంలో కూడా వచ్చింది. చూడండి, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. తీసుకోండి. 1 రాజుల గ్రంథం 18:21. జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచున్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రార్థన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరము చాలు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే ఆయన అనుసరించండి. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఏదో పైకి క్రైస్తవుల కుటుంబంలో పుట్టినాం గనక, క్రైస్తవులుగా జన్మించడం గనక మనం క్రైస్తవులమని అనుకోకుండా హృదయపూర్వకంగా ఏ విధంగా దేవుడు, ఎలా దేవుడు ఆయన మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు. ఇదిగో ఆయన మనల్ని నడిపిస్తే చెప్పులు పాతపడలేదు, మరి బట్టలు పాత పడిపోలేదు. ఇంత అద్భుతకరమైన దేవుడు లోకములో ఉన్నాడా? ఈయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని ఓడించిన దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో సందేహాలు ఉన్నాయి. ఏం సందేహాలు ఉన్నాయంటే బయలుదేవుడా, యెహోవాయే దేవుడా, ఎవరు దేవుడు అనే సమస్య వచ్చింది వాళ్ళ మధ్యలో. అప్పుడు ఒక పరీక్ష ఏర్పడింది, ఒక టాస్క్ ఇవ్వబడింది. ఏం టాస్క్ ఇచ్చినారంటే ఒక ఎద్దును తీసుకొని దాన్ని వధించి కట్టెల మీద ఉంచి దానిని నిప్పు అంటించకుండా ఆ యొక్క మాంసము బలి మాంసము దహించబడాల, అగ్ని చేత కాల్చబడాల, నిప్పు అంటించకూడదు. అప్పుడు బయలుదేవత విగ్రహారాధికులకి అవకాశం ఇచ్చాడు ఏలియా. ఇస్తే వాడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏమన్నారు? బయలా 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 రా, ఈ యొక్క బలిని దహించి వేసేయని ప్రార్థించారు. వాళ్ళు పొడుచుకున్నారు, గాయం చేసుకున్నారు, గీరుకున్నారు. మరి కొంతమంది ఇట్లా కూడా పొడుచుకుంటుంటారు కత్తులను. అట్లా రకరకాలైన విన్యాసాలు చేశారు. కానీ ప్రయోజనం ఏమనుందా? ఏం లేదు. కానీ ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే ముందు ఆ కట్టెలను దప్పాడు, కట్టెల కింద నీళ్లు ఉంచాడు. అంటే కింద నుంచి ఏదో వచ్చి కిందన ఇప్పుడంతా మాయాజాలం ఉంటుంది. ఏం మాయాజాలం ఉంటుందంటే, నిన్న నేను ఒక వీడియో చూసా. ఫారిన్ కంట్రీస్ లో ఒక చోట చాలా 800 మీటర్ల ఎత్తులో ఒక పైపు ద్వారా నీళ్లను పంపిస్తూ ఇది వాటర్ ఫాల్ అని చెప్పేసి క్రియేట్ చేసి వేల కొద్ది లక్షల కొద్ది జనం అక్కడ చూస్తున్నారు. అది సృష్టించబడినటువంటి పరిస్థితి. తర్వాత కొన్ని చోట్ల మనకు విచిత్రాలు కనిపిస్తాయి. కొన్ని దేవాలయానికి వెళ్తాయి. కొన్ని చోట్ల నంది నోట్ల నుంచి నీళ్లు వస్తేటప్పుడు పెడుతుంటాం. మహానంది మన దగ్గరలో ఉంది. అట్లా రకరకాలైన విచిత్రాలు కనిపిస్తాయి. అటువంటి విచిత్రాలు ఏమీ లేకుండా, అటువంటి మాయ మర్మములు ఏమీ లేకుండా అగ్నికి నీటికి పొసకదు గనక, పొసుకుతుందా? నీళ్లు పడంగానే అగ్ని ఆరిపోతుంది. ఎంత అగ్ని అయినా నీళ్లకు చల్లారిపోతుంది కనుక అగ్ని మరి నీళ్లు పోసి కట్టెలు తడిపి మాంసం తడిపి కింద కందకం అంటే గొయ్యి, ఈ గొయ్యిలో నీళ్లు పోసి ఉంటే మరి మాంసం అంటుకోవాలి సాధ్యమవుతా? దేవుడి యొక్క అద్భుత కార్యం చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే వెంటనే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చింది. అంటే అందరూ చూస్తుండగా, అంటే భూమిలో ఏదో పెట్టాడో, ఏమంటించినాడో, పెట్రోల్ పోసినాడో అనే డౌట్ లేకుండా అందరూ చూస్తుండగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించి వేసింది. అప్పుడు ఏమన్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. కాబట్టి మన హృదయంలో యెహోవాయే దేవుడు అని తెలుసుకోవడానికి
అణిచబడాలి. నా హృదయంలో నేను ప్రభు నమ్మక ముందుకు మొదట దేవుడు లేడు అనుకునేవాడిని, కొంతకాలానికి దేవుడు ఉన్నాడని తెలుసుకున్నా, దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాక మనకు దేవుళ్ళు ఉన్నారనుకున్నా, అనుకున్న తర్వాత చూసినప్పుడు మరి అప్పటికే నేను చాలా అణిచివేయబడినా. అంటే అణిచివేయడం ఎలా జరిగిందంటే, మరి ఆర్థికంగా వ్యవసాయం, పొలం ఉంది, వ్యవసాయం ఉంది, డిగ్రీ చదివినా వ్యవసాయం చేసుకుంటున్నా. మా నాన్న అప్పుడు మా అన్న గ్రామ సర్పంచ్గా ఉన్నాడు, రాజకీయంలో పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆర్థిక సమస్యలు, రకరకాలైన పరిస్థితులు నన్ను అణిచివేసినాయి. అణిచివేసినప్పుడు రకరకాల ప్రయోగాలు చేశా. ఏమని మంత్రాలు, యంత్రాలు, దేవస్థానాలు, తీర్థయాత్రలు, ఇవన్నీ. అయితే నాకెక్కడ నెమ్మది ఏర్పడలే, తృప్తిగా అనిపించలే. ఒకరోజు జూన్ 1వ తారీఖు 1992 సంవత్సరం రాత్రి 11 గంటల సమయంలో యేసు ప్రభువా, మరి యేసు ప్రభు జ్ఞాపకం ఉన్నాడు. మా ఇంటి వెనకాలనే చర్చి ఉంది. జ్ఞాపకం ఉన్నాడు. యేసు ప్రభు మనకెందుకు, అవమానంగా చూస్తారు కదా, మనల్ని తక్కువ చేసి చూస్తారు కదా, ఎందుకు యేసు ప్రభుతో మనకని చాలా రోజుల నుంచి యేసు ప్రభువును వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినాయి. నా హృదయం ఉన్నాడు అంటే నిన్ను తర్వాత చూద్దాంలే, అవసరం వస్తే ఇక్కడ కాకపోతే చూద్దాంలే అన్నట్టే. ఇంకా ఆ రోజు ఇంకెందుకు చూస్తామని చెప్పేసి ఒక 2 సంవత్సరాలు ఆ విధంగా పరిశోధించిన తర్వాత రోజు రాత్రి 11 గంటలకు ప్రార్థన చేశాం. అప్పుడు ఏం జరిగిందంటే, సాయంకాలం వరకు నా కుటుంబం చక్కగా ఉంది. సాయంకాలం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా అందరికి ఒకేసారి జ్వరం వచ్చేసి అస్వస్థగా ఉన్నారు. చిన్న పిల్లలకి టీవీ వచ్చేసింది, రకరకాల బాధలతో ఉన్నారు, నా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు. అప్పుడు యేసయ్య, నువ్వు నిజమైన దేవుడు అయితే నా ప్రార్థన ఆలకించును, నేను వీటందరినీ నువ్వు బాగు చేస్తే నా జీవితం వరకు నేను నా దేవుడిగా నేను ఆరాధిస్తానని ఇంతే ప్రార్థన. ఆమెను కూడా లేదు, నాకు తెలియదు ఆమె అనేది తెలియదు. వెంటనే నా హృదయంలో సంతోషం వచ్చేసింది. ఏం సంతోషం వచ్చిందంటే, హృదయం పొంగి ఆనందంగా, నిద్ర రావట్లే. ఇంకా మనం టీ తాగితే ఎట్లా మొబ్బోదులుకొని ఎట్లా రిలాక్స్ అవుతామో, ఎంత మనకు వస్తుందో అట్లా వచ్చేసింది. ఎందుకబ్బా బాధలో ఉన్నాను కదా, మరి ఎందుకు సంతోషం వచ్చిందని, అరే ప్రార్థన చేశాను కదా అని పక్క తిరిగి చూస్తే వీళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా, జ్వరం లేదు, పాడు లేదు, ఏం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నారు, మంచిగా సర్లేదు. ఆ రాత్రితో నాకు నిద్రపట్లే. ఆ సంతోషం, యేసు ప్రభు చిన్న ప్రార్థన పడుకొని 2 మాటలు ప్రార్థన చేస్తే విన్నాడు, ఆయన జీవం కలిగిన దేవుడు అని నేను తెలుసుకోగలిగాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇలాగనే ప్రతి విశ్వాసి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు, దేవుడు కోరుతున్నాడు. అందుకోసం ఈ మనల్ని అణిచివేస్తున్నాడు. మనం నామకార్థంగా ఉండకూడదని, మనం అటు ఇటు కాకుండా ఉండకూడదని ఇవి చేస్తున్నాడు. మనల్ని బాధ పెట్టడం దేవుని ఉద్దేశం కాదు. మన పిల్లవాడిని మనం గద్దించడం, శిక్షించడం దేవునికి కోరికనా? ఏమన్నా ఏం కోరిక కాదు. ప్రేమ చేతనే మనల్ని గద్దిస్తున్నాడు తప్ప మనల్ని నష్టపరచడానికి కాదు. మనం ఒకవేళ ఆర్థికంగా బలహీనంగా ఉండొచ్చు, మనం శ్రమల్లో ఉండవచ్చు, మనకు ఇబ్బందులు ఎదురు కావచ్చు, కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని. మరి ఒకసారి ఇలాంటి పరీక్షనే వచ్చింది. ఏం జరిగిందంటే, మా స్నేహితుడు ఒకటి లారీ కొన్నాడు, కొత్తగా లారీ కొని వెళ్తాడు. మా ఊర్లో గాడివాడు వచ్చినాడు, నేను గొంగడి దారంతో లారీని లాగుతా అంటున్నాడు. నేను ఇదే బాగా చదువుతున్నా, కర్మేలు పర్వతం మీద ఏలియా చేసిన అద్భుత కార్యాన్ని చదువుతూ ఉండగానే వీడికి నాకు హృదయంలో ప్రేరణ వచ్చి వెళ్ళిపోయాను. నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతే అక్కడ గొంగడి దారంతో లోడు లారీని లాగుతాడు. లాగితే లాగే బలం ఉందేమో కానీ బేరింగ్ల మీద ఈ గొంగడి దారం ఎక్కడ భరిస్తుంది? గొంగడి దారం తెలుసుగా, గొర్రె బొత్తుతో చేస్తుంటా అనే తలంపుతో నేను చిన్న ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశాను? అక్కడే నడు, యేసు ప్రభువా, ఇది నిజమైన బలమైతే ఆశీర్వదించు, లేకపోతే ఈ యొక్క దుష్ట సంబంధమైన సాధారణ శక్తి అయితే దీన్ని. నేను అప్పుడు కర్మేలు పర్వతంలో ఇదే పాఠం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా నాకు అభ్యాసం చేశాడు. ఆడు లాగలేకపోయాడు. నువ్వు బ్రేక్ దొక్కుతున్నావు అంటాడు, ఎలికి వచ్చి నువ్వు గేరులో పెట్టినావు అంటాడు. అంటే నిజమైన దేవుడు ఎరగడానికి నీ మంత్రం బాగుందా, ఆ మంత్రం ఆగిపోయింది. నిజమైన దేవుడు ఎవరో గ్రహించడానికి నా హృదయంలో దేవుడు ఈ విధమైన, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేనే యెహోవాను, నేనే నిజమైన దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడనేది మనం భక్తులుగా మనం గ్రహించాలనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ళు అణిచివేయడంలో రెండో కారణం ఏంటంటే ఈ కారణం. కాబట్టి తర్వాత 3వ కారణానికి వెళ్దాం మనం. 3వ కారణం ఏ కారణం అంటే, 3వ కారణం వచ్చేసి ద్వితీయోపదేశ కాండంలోనే చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3-4 వచనాలు.
ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3-4 వచనం. ఆహారము వలననే కాక ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఇంకో మాట, నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసు. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడము నీవు తెలుసుకొని. చాలు. ఇక్కడ ఒక మాట ఉంది. ఎందుకు 40 ఏళ్ళు శిక్షించాడంటే యెహోవా నోటి మాట వలన మనుషులు బ్రతుకుతారని మీరు తెలుసుకోవాలి. మనం ఏమంటాం, చేపల చెరువు ఎండిపోయింది, నష్టాలు వచ్చినాయి, ఆటో చూస్తే ఇట్లా అయిపోయింది అని రకరకాలుగా అంటే భౌతికంగా మన కళ్ళకు కనిపించే కూలి పనులు లేవు, వర్షాలు లేవు. ఇట్లా మనం ఎట బతకాలి అరణ్యంలో 40 ఏళ్ళు డాక్టర్ లేడు, కాలు వాయలేదు, చెప్పు తెగలేదు, బట్ట పాతపడలేదు. ఈ నోటి మాట దేవుని మాట చెబితే మీరు బతుకుతారు. మీకు మీరు తినే రొట్టె లేదంటే మీరు తినే ఆహారము ఉంటేనే మీరు బతుకుతారనేది ఏం లేదు. ఉదాహరణకి అరణ్యంలో ఉండగా ఆయన అద్భుతాలు చేసి ఎన్ని రొట్టెలు చేపలు పంచలేదు. కాబట్టి దేవుని నోటి మాటనే ముఖ్యం. మనం పనికి పోతే ఆదివారం మనకి ఎట్లా జరుగుద్ది, మన ఇంట్లో డబ్బులు అవసరం ఉన్నాయి, ఇంట్లో ధాన్యం లేదని మీరు భావిస్తారు. కానీ దేవుడు ఏమంటే మీ బ్రతుకు దేవుడి నోటి మీద ఆధారపడి ఉంది. అది అంటే మనం దేవుని మీద ఆధారపడాలనేది ఆయన కోరుకుంటున్నాడు. ప్రతిదానికి మన జ్ఞానం మీద, మన శక్తి మీద, మన తెలివితేటల మీద, మన పనిపాటల మీద, మన పొలం పట్టుల మీద, చేపల చెరువుల మీద ఆధారపడాలని కోరుకోవట్లే ఆయన. ఎవరి మీద ఆధారపడుకుంటున్నాడు? తండ్రి పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చి ఎలా అడిగి తీసుకుంటాడో అని బాధలు ఏమన్నా ఉండని తండ్రి ఏం చేస్తాడు, ఇచ్చిస్తాడు. పిల్లవాడి యొక్క అవసరతలు, నానా స్కూల్ ఫీజు కావాలంటే ఇస్తాడు, నానా చెప్పులు కావాలంటే కొనిస్తాడు, నానా కాలేజీకి పోవాలంటే ఇస్తాడు కదా. తన సమస్యలు ఎన్నున్నా కానీ అడిగితే ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అలాగా ఆలోచించకుండా మరి దేవుని నోటి మాట మనం బ్రతుకుతాం అనే సంగతి మర్చిపోయి మన సొంత ప్రయత్నాలు చేస్తుంటాం. ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుంచి చదవండి. కొన్ని వచనాలు 4-5 వచనాలు అంటే అక్కడ ఎండిన ఎముకలు కనిపిస్తుంటాయి లోయలో. చదువు. యెహోవా హస్తము నా మీదికి వచ్చి నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి 37వ అధ్యాయం ఎహెజ్కేలు 37. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటే. అందుకు ఆయన ప్రవచనము ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించు. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి దేవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెన మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోండి. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును
లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, దేవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున దేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరే. చూసారా, దేవుని మాట వలన ఎండిపోయి ముక్కలైన ఎముకలు ఏమైపోయినాయి? అవి ఎముకలన్నీ ఒక దగ్గర చేరినాయి. ఏ ఎముకలు, ఏ బాడీకి సంబంధించిన ఎముకలు ఎక్కడెక్కడ పడినా చెదరైనా. తర్వాత ఏం జరిగింది? చర్మము, రక్తము, మాంసం అన్ని వచ్చినాయి. తర్వాత కూడా వాడికి ప్రాణం వచ్చింది. ఎట్లా వచ్చింది ఇదంతా? దేవుని మాట వల్ల. దేవుని మాట వల్ల మీరు జీవిస్తారు. లేకపోతే హాస్పిటల్ పోతేనే బతుకుతారు. ఒకసారి మా పాలవంచాలో ప్రసాద్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. పాము గరిచింది, మందు కొట్టాడు, మందు డోస్ అని 2 కలిసి వచ్చింది. మీరు కూడా ప్రార్థన చేసినారు. ఇంకా బతకడని చెప్తున్నాడు డాక్టర్. 2 రోజులు గడిచిపోయింది. వీళ్ళు ఏమంటున్నారంటే 3 లక్షలైనా పదా మా కొంపైన అమ్ముకుంటాము, మరి ఎన్ని లక్షలైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోదాం అంటున్నారు తల్లి వాళ్ళు. అక్కడ పరిస్థితులు కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్లో ఏముందంటే, ప్రైవేట్ హాస్పిటల్ కంటే డబ్బు ఖర్చు లేదు. గవర్నమెంట్ లో ఎక్కువ మెరుగైన వైద్యం అక్కడ ఉంది. ఆ సమస్యకు ప్రైవేట్గా పోయినా, నా ఇల్లు పోయినా పర్లేదు, తల్లి ఏడుస్తా ఉంది. ఇప్పుడు జనం ఏమన్నా అంటే ఒక మాట ఉన్నాడు, అమెరికా నుంచి ఫోన్ చేసి, బ్రతికిచ్చేది దేవుడా డాక్టరా? ఎవరు బతికించాలా? ఎప్పుడు బతికి. కాబట్టి మనం హాస్పిటల్కి వెళ్ళినా ఏం బ్రతకం. దేవుడు మనకు లెక్కించిన, సెలవిచ్చిన దినాలు ఎన్నుడే, అంతవరకే బతుకుతాం. కాబట్టి మనం బ్రతకాలి అంటే మనం ఏదో పెద్దగా పరిశ్రమలు పెట్టో, కష్టాలు పెట్టో అవేదో చేసేది కాదు. మనల్ని ఏ విధము చేతనో ఆయన నోటి మాట వల్ల మనం బ్రతికించగలడు, మనం పోషించగలడు. అరణ్యములో పంటలు పండకపోయినా, కోతలు కోయకపోయినా చివరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు? ఆకాశం నుంచి ధాన్యం తీసుకొచ్చినాడు. ఆకాశ ధాన్యము, మరి అది తీయనిది, అది మన్నా, దేవదూతలు తినే ఆహారం. కాబట్టి దేవుడు ఏ పనైనా చేయగలడు. కాబట్టి మీరు ఈ సంగతి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే, మీరు యెహోవా నోటి మాట వల్ల జీవిస్తారు. అంటే మనం దేవుని నోటి మాటకు, అనగా బైబిల్కు, అనగా వాక్యానికి నిలబెయ్యాలి. కానీ ఈ ప్రకృతిలో కనిపించినటువంటి వస్తువులకు అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. అధిక ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఏమిటికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. కాబట్టి మీ జీవితాల్లో ప్రతి విషయం నన్ను అడిగి, నా ఆధారపడి నేను బతకడానికి. డబ్బు బాగుంటే దేవుని మీద ఆధారపడతామా? ప్రార్థన కోసమా? నాకు రాదుకో వ్యాపారం, షాప్ నడుస్తుంది, ఇప్పుడు షాప్ ఎట మూస్తావు, అవన్నీ కుదరవు. ఇది ఇంతమంది జీతగాలు, ఇంతమంది పని ఉన్నారు, 1 గంట పోతే 2 లక్షలు నష్టం వస్తుందని మనం చెప్పుకుంటాం. కాబట్టి మరి దేవుని నోటి మాట వల్లే మనం మన పరిస్థితులను చక్కబట్టే తప్ప, అందుకోసమే మనల్ని శ్రమపరుస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదనే సంగతిని మరి ఇక్కడ దేవుని నోటి మాట వల్ల మనం తెలుసు మీద ఆధారపడి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. తదుపరి ఇంకా 2 కారణాలు కూడా ఉన్నాయి. ఏం కారణాలు ఉన్నాయంటే క్లుప్తంగా చెప్తాను నేను. చూడండి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెను, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపని యెహోవా ప్రమాణం చేసి ఉండేది. కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయుల 40 సంవత్సరములు అరణ్యములో సంచరించు వచ్చిరే. ఎందుకు? దేవుని మాట వినకపోయినందున. వాళ్ళ అరణ్యంలో ఉండడానికి ఒక కారణం ఏంటిది?
దేవుని మాటకు ఎదురెక్కడం వలన, ప్రార్థనకు రాబడకపోవడం వలన, లోబడకపోవడం వలన, దేవుని మాటను వాక్యానికి విలువయ్యకుండా బతకడం వల్ల. కాబట్టి మనల్ని ఎందుకు మనకు వస్తాయంటే, మనం దేవుని మాటకు విధేయత చూపక దేవుని మాట మీద తిరగబడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అణిచివేసేదానికి, మనల్ని ఎందుకు అణిచివేసి సరిచేసి మనం తన దగ్గరికి తీసుకోవడానికే, అంతేగాని నీకు నష్టం చేయాలనే ఉద్దేశం కాదు. కాబట్టి మనలో తిరుగుబాటు వచ్చినప్పుడు ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. తర్వాత చివరిగా మరి సంఖ్యాకాండం 14:34 మీరు ఆ దేశమునకు సంచరించు చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకొందురు. 31. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించను. మీరు తృణీకరించిన దేశమును. తృణీకరించిన దేశం. ఏం తృణీకరించినారు వాళ్ళు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తృణీకరించారు. 40 దినాలు వేగు చూశారు. రోజుకు 1 సంవత్సరం లెక్క 40 సంవత్సరాలు దేవుడు వారిని శిక్ష. ఎందుకంటే మాకు ఆ దేశం వద్దు, ఇదిగో వాళ్ళ అజానుబాబులు, వాళ్ళ కంటికి మేము మిడతలాగా కనిపిస్తున్నాం, వాళ్ళు నరమాంస భక్షకులు అని అవిశ్వాసం చేత వాళ్ళు తిరుగుబాటు చేశారు. లేదు, మేము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం అని తిరగబడ్డారు. ఈ కారణాన్ని బట్టి, అంటే తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? తృణీకరించారు గనక కీర్తనల గ్రంథం 124లో వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఏం చేసినారు? యేసు ప్రభు మాకొద్దు, యేసు ప్రభు మాకు అవసరం లేదు అని తృణీకరిస్తున్నప్పుడు ఏమొస్తాయి? శిక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కాబట్టి ఏశావు కూడా తృణీకరించాడు. ఏం తృణీకరించినాడు? జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు ఏశావు. కాబట్టి ఇశ్రాయేలు తృణీకరించారు. మరి అదే విధంగా మరి ఏశావు తృణీకరించాడు. అదే విధంగా రాజు పెళ్లి విందుకు పిలిస్తే ప్రజలు తృణీకరించారు. కాబట్టి తృణీకరించిన దాన్ని బట్టి దేవుడు 40 ఏళ్ళు తిప్పినాడు. 4 కారణాలు అయిపోయాయి, 5 కారణాలు అయిపోయినాయి. 6వ కారణం చివరిగా 8వ అధ్యాయంలోనే చూడండి. 8వ అధ్యాయంలోనే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో 16వ వచనం అయిపోయింది. 8:16. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుతున్న సమస్త ప్రజలను 8:16 తుదకు నీకు మేలు చేయవలని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని. తుదకు నీకు మేలు చేయవలసి. తుదకు అంటే చివరిగా. సారాంశం ఏంటిదంటే శ్రమలకు, కష్టాలకు, బాధలకు, ఈ లోకములో నువ్వు అణగారిపోయినా, బాధలు పడినా, శ్రమ లేకుండా ఇబ్బంది పడినా, ఉండి లేకపోయినా, తిన్నా తినకపోయినా, మరి పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలని దేవుడు నిన్ను క్రమపరచుటకు, నన్ను క్రమపరచుటకు మనకు రోగాలని, శ్రమలను, బాధలను, సమస్యలను అనుమతిస్తూ ఉంటాడు. మనం నిరాకరిస్తే అవి ఇంకా ఎక్కువైతాయి. కాబట్టి చివరికి దేవుని ఉద్దేశం ఏంటిది? మనకు తుదకు మనకు మేలు కలుగుటకే అని చెప్పబడింది. కాబట్టి ప్రభునందు ఉన్నటువంటి ప్రేమ వాళ్ళరా, ఈ 6 కారణాలని మనం 40 ఏళ్ళు అరణ్యంలో ఎందుకు అణిచాడంటే మన జీవితాలకు కూడా మనం అప్లై చేసుకుంటే ఈ 6 కారణాల చేతనే మనం యెహోవాయే నిజమైన దేవుడిని గ్రహించాలి. అంతేకాదు యెహోవా ఆయన మనల్ని పరీక్షిస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు, మనల్ని అర్థం చేసుకోవడానికి చూస్తాడు. తర్వాత ఆయన మనం తిరుగుబాటు చేసినప్పుడు మనం అణిచేవాడుగా ఉంటాడు, మనము ఆయనకు లోబడినప్పుడు అణిచేవాడుగా ఉంటాడు. తుదకు ఆయన మేలు కొరకే, మన మేలు కొరకే ఆయన ఇలాంటి చేస్తాడని మనం చూస్తాం కనుక క్రైస్తవులంటే శ్రమలు ఉంటాయి. అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము
చేరాలి. శ్రమలు లేకుండా పరలోక రాజ్యం చేరాలని చెప్పింది బైబిల్ చెప్పలేదు. దావీదు ఎంతో గొప్ప భక్తుడు కానీ శ్రమలు అనుభవించాడు. యాకోబు ఎంతో భక్తుడు, దైవ దర్శనం పొందినాడు, వాగ్దానం పొందినాడు కానీ శ్రమలు అనుభవించాడు. అబ్రహాం కూడా శ్రమలు అనుభవించాడు. కాబట్టి శ్రమ తప్పదు. దేవుడు ఉద్దేశపూర్వకంగా శ్రమ పడతాడు. మనం బాగుపడాలనే శ్రమ పడతాడు కనుక మరి రాత్రికాల సమయంలో మనమందరం కూడా మన శ్రమలలో ధైర్యం తెచ్చుకొని ఆయన చిత్తాన్ని అనుసరిస్తే మరి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. తుదకు మనకు మేలుకరంగానే ఉంటుంది అని మరి తెలియజేస్తాం. దేవుని స్తోత్రం. నేను నీకు చెబుతున్నా, నువ్వు హల్లెలూయా అంటున్నావు, నన్ను అంటున్నావు దేవుని స్తుతించండి. మన ఎట్లు హల్లెలూయా అనుకుంటే స్తుతించేది ఎవరు? వాళ్ళ కుర్చీలా ఏంటి? దేవా నీకు వందనాలు స్తోత్రాలు అన్నాడు. హల్లెలూయా కాదు. ఈ మధ్య మేము ఒక పెళ్లికి వెళ్ళాం. రాషగా పెళ్లి దానిలో పడుకున్నాడు అని చెప్పేసి పాస్ గారు ఫోన్ చేస్తున్నాడు. ఏయ్యా ఇంకా ఏంటంటే, అయ్యగారు ఇంకా నలుగైలేదండి. ఆ పెళ్లి కొడుకు 4:30 వచ్చాడు సాయంత్రం. ఏందంటే నలుగు మళ్ళ ఆఖరి 4 అరుగు 4 అంతా ఒక అక్కడ వచ్చారు. అమ్మే సరిగా ముగ్గేయాలంట. వాటిల్లో సరిగ్గా పసుపు కలపలేదే, కలిపారు అంతా వచ్చారు. బాగానే ఉంది. ఇవన్నీ ఏం పద్ధతులు? సాతాండి పద్ధతిలో, దేవుడి పద్ధతిలో చెప్పండి. లేదా సాతాండి అనే కాదు, పెద్దక్క ఎత్తుంది. ఈ కళ్యాణ మందు మిక్కిలి దేవుడు మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ అక్కడికి రావాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. ఇవే ముగ్గులు వేయాలి, పశువులు చల్లాలి. అమ్మా తల్లులారా, నేను చెబుతున్నా, మీరు చేతులైతే దండం పెడుతున్నా, దేవుడు మాత్రం రాజీ పడగండి. మీరు అనుకుంటున్నా లోతులాగా మీరు అనుకోవాలి. ఇలాంటి కార్యాలే సాతానుడు మనలను మోసం చేసి పరలోకం తీసుకెళ్ళి జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అంటే తాడు మీద నడిచేటువంటి సర్కస్లో తాడు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు. నీ జీవితం, నా జీవితం అంత జాగ్రత్తగా లేకపోతే ఎక్కడ పడతాం చెప్పండి? వాడు నదిలో పడతాడు. వాడు కింద పడి బిళ్ళబెట్టుగా చేస్తా. అదే పరిస్థితుల్లో మనం ఇదిగో పరలోకం వెళ్ళలేం. మనం అనుకుంటాం ఇది కొద్దిదేగా అనుకుంటాం, కానీ అది కొద్దిదే అని కొద్దిగా తేలు పెట్టి కుట్టించుకో. ఎట్లా ఉంటుంది? తేలంతా ఇంతేగా కొద్దిదేగా మరి కుట్టించుకోవే. మరి అలాగో చాలా మంది మన క్రైస్తవులైన వాళ్ళు తప్పులు చేస్తున్నారు. తెలియక తప్పులు, తెలిసి తప్పులు చేస్తున్నారు. కనుక తల్లులారా, అలాంటి అట్లా పాలు పంపులు పొందొద్దు, దేవుడు దూరం అవ్వద్దు. దేవుడు ఏం చెబుతున్నాడంటే మరి కొరిందుకు నేను చదువుతా, మీరు తీయదు. ఇప్పుడైతే సహోదరులను పడిన వాడైనను ఎవడైనను లోబి గాని విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ, చూసారా, మోసపోకుడే, విగ్రహారాధకులైనను వ్యభిచారులైన దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైన దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాదు. మనం అనుకుంటాం అవుతామని. అయ్యో మన ప్రార్థన కప్పు కాడ దాటదమ్మా. నువ్వు ప్రార్థన చేయటం దేవుడు చూస్తున్నాడు, కానీ దేవుడు ఆ ప్రార్థన విని నీవు చేసే ప్రార్థన అంగీకరించాలంటే ఏం చేయాలా? ముగ్గేయొచ్చా? నలుగేయొచ్చా? విగ్రహాలుంటే జాగ్రత్త. కనబడే విగ్రహాలు మనకు కనబడితే కళ్ళతో చూస్తాం, కనబడని విగ్రహాలు ఉంటాయి. హృదయంలో కోరికలు విగ్రహాలు అయిపోతాయి. జాగ్రత్త. ఆ విగ్రహాలను మనం తొలగించుకుందాం. ఏదైనా లోపాలుంటే సరి చేసుకుందాం. యేసయ్యా, నా లోపం ఇదే, నన్ను క్షమించయ్యాలి. మరి తొలిగా చెప్పిన సహోదరుడు చెప్పినట్లుగా ఇదిగో మనం దేవునికి అప్పగించుకుంటాం. రెండు ఆయన చెప్పినట్లుగా దేవుడు వారిద్దరి చేత ఈరోజు మనకు ఎన్నో అమూల్యమైన సత్యాలను
తెలియచేశాడు. ఆ సత్యాల మీద మనం నడవాలి. మన దేవుని నోటి మాట వలన మనుషుడు జీవిస్తాడు. మనం ఆ మాట మర్చిపోకూడదు. ఆ మాట మర్చిపోయి ఆడ దగ్గర పరిగెత్తు. మన బలహీనతలు మొట్టమొదట దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా, నేను దీనికి బానిసనైపోయా అని నువ్వు ఒప్పుకోకపోతే సాతానుడు నరకంలో నిన్ను దించుతాడు. నిన్ను పట్టుకొని నరకం వేదనలో పడవేసిందాక వాడు నిన్ను వదలడు, ఎవడిని వదలడు. మనలో వదలండి. చిన్న వాటితోనే పెద్దగా చేసి తీసుకుంటాం. జాగ్రత్త. మన జీవితాలు కాలిపోకుండా మనం చూసుకోవడానికి యోధా పత్రిక 20 వచనములో పరిశుద్ధాత్మ చేత మనం కట్టబడాలి. తాము కట్టుకోవాలి. మనల్ని మనం కట్టుకోవాలి. జాగ్రత్త. మనల్ని మనం అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకొని ఈ లోకంలో కొనసాగిపోవడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన. ఏమండి విశాఖ గారు సరిపోతే చెప్తావు. అయ్యా, మరి ప్రార్థన చేసుకుందాం. అమ్మా, మరి శ్రీనుబాబు ఇట్రా, నువ్వు కూడా కొంచెం చిన్న ప్రార్థన చేయి. నేను చేస్తా. తర్వాత 2 ప్రార్థనలు జరగా. వీళ్ళందరా ఇద్దరు చేస్తాం. మేము ఇద్దరువా? ఐసా గారు నోట్లోకి పెద్దడు. నువ్వు పెద్ద ప్రార్థన చేస్తున్నాం సహోదరులారా. ఇప్పుడు వారికి మంచి వర్తమానాలు సహోదరులు నిలబెట్టుకుని సాక్ష్యాలు వాక్యాలు నిజమే. వాక్యం మాకు చెబుతుంది సరిగ్గా ఉండమని, కానీ మనమే సరిగ్గా ఉండలేకపోతున్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఉండలేకగా 40 సంవత్సరాలు ఒక 2 రోజుల ప్రయాణం 40 రోజులు గడిపింది దేవుడు. వారికి ఏం తక్కువ చేశాడు? చక్కగా మన్నాలు తింటున్నారు. మరి వస్త్రాలు చిరిగిపోలేదు, చెప్పులు మాయలేదు. మరి మనకు కాడా మరి అయ్యగారు అన్నట్టు అది నాది అని మనం అనుకుంటున్నాం, కానీ ఎంత ఇచ్చినా మన చిల్లి సంచులు వేసినట్లు అయిపోతుంది. దేవుని నమ్మని వారి పరిస్థితి చిల్లి సంచులు వేసినట్టుగా అయిపోతుంది. ప్రార్థన చేసుకున్నాం. మహా గొప్ప దేవ, పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో చెప్పబడినటువంటి మాటలు మా హృదయాలు ఉంచుకుని మేము జాగ్రత్తగా ఉండడానికి కృప దయచేయండి. ఆ ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళి కాకుండా మరి నాయన నీ యొక్క సొంత కుమారులకు వెళ్ళి మేము ఉండలాగా నిజమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేటువంటి వారికి ఉండడానికి కృప దయచేయండి అయ్యా. మా కళ్ళెదుర మా ప్రపంచం అంతా నాయన పాపంతో నిండి ఉంది. మా హృదయంలో కాడ పాపం లేకుండా మచ్చ లేకుండా మీరు తీసేసి కడిగేసి మమ్మల్ని కుమారులుగా సేకరించండి, సహాయం చేయండి. మీ వల్లనే మాకు సహాయం రావాలి, కానీ ఇంకెవరి వల్ల మాకు సహాయం లేదయ్యా. మీరు గొప్ప దేవుడికి నాయన సహాయం చేయండి. ఆ వాక్యం చెప్పిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఎన్న ప్రతి బిడ్డని ఇక్కడ దీవించండి, ఆశీర్వదించండి. సంజీనవతిని మరి ముఖ్య నాయన ఏరేపుడు కలిగి చేసే ప్రభా, వారంతా ఖర్చు పెట్టుకుని ఈ రోజును పాత్ర పెట్టుకుంటే దీవెనలు ఆశీర్వాదాలని వాళ్ళు గ్రహించి మరి సేవకులు పిలిపించుకుంటే సేవకులు ప్రతిఫలం పొందవచ్చని వారెంతగానో నాయన వారు దీవింపబడతానికి నాయన ఈ కుటుంబంలో ప్రార్థన జరిగించుకున్నారు తండ్రి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కష్టానికి ఆహారానికి కొదువు లేకుండా ఏమి తిందో ఏమి దాచుకుందామని చింతపడుకోకుండా భయపడుకోకుండా దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, మాకేం భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంతో ఉండటానికి కృపదాయిచ్చేయమని, వారికి ఉన్న వ్యాధి బాధలను తీసేసి ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్మంతులుగా చేయమని, ఈ సమయం నాయన ఇంకా ఉంటే మరి మేము ఇట్లాగే నాయన మళ్ళీ పిలిచి మరి పాపలు పెట్టుకునేటువంటి శక్తిని దాయిచ్చేయమని, మరి ఈ యొక్క ప్రాంతాలంతా మీరు దీవించండి నాయన. నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క నాయన నీ కొందనాలు ఈ బిడ్డలందరూ దీవించండి. ఇంకా రాని బిడ్డల కాడ ఇంకా వచ్చి మారు మనసు పొందుతానికి ఇక్కడ దాయిచ్చేయమని, సత్యక్షేమలుగా మార్చమని, దీవించమని, దూర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు సేవకులు కానీ మీరు ఎత్తిపట్టుకుని వాడి సంఘ సేవలు వారి కుటుంబాలు కానీ దీవించి ఆశీర్వదించమని, బలహీనని మట్టి వాడిని నన్ను ఇక్కడ జ్ఞాపకం చేసుకోమని, మరి మేము కాడ కొద్ది మంది వచ్చాము ఆటో వేసుకుని, మళ్ళీ నాయన ఈ పాపనైనా మేము క్షేమంగా ఆటో వేసుకుని వెళ్తాను ఇక్కడ నీ కృప దాయిచ్చామని. క్షణమైన మీరు లేని మేము బ్రతకలేము నాయన. మీరే బ్రతికించి కుటుంబానికి దీవులు దాయిచ్చామని, ఆశీర్వాదాలు దాయిచ్చామని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు, నీ కృపా కనికరములను బట్టి, నీ దయను బట్టి, నీ చాలిని బట్టి, నీ యొక్క
నడిపింపును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క లోకములో ఈ యొక్క పాపము ఎక్కువయ్యే దినములలో కరోనా వచ్చి ఉన్నది. కరోనాలో మమ్మలను కాపాడారు. ఎంతో మంది గతించారు. అయ్యా, మాకంటే అందమైన వారు ఉన్నవారు, వారి లోకములో ఉన్నతమైన వారు అందరూ గతించిపోయారు. కానీ మీరు మమ్మలను ఉంచినందులక మీకు మేమేమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం. ఏమిచ్చినా మా రుణము తీరదు. ఎందుకనగా మాలో ఉన్న లోపములను సరిచేసుకొని నీ ఎదుట నమ్మకముగా జీవించి పరలోకములో బడా నమ్మకమైన దాసుడా, బడా నమ్మకమైన నా కుమార్తె, నా దాసురాలా, ఇదిగో నీ కొరకు ఏర్పరిచిన జీతము, ఇదిగో ఈ బహుమానమని మీ చేతులతో అందుకొనుటకు మీరు మమ్ములను ఇంకా బ్రతికి ఉంచినందులకై స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లించుకోవచ్చు. కనుక తండ్రి, ఈ రాత్రి కాలంలో ఈ రీతిగా మీ కూడిక జరిగిద్దని మేము ఎప్పుడు ఊహించుకోలేదు. అది నీ కృప, నీ ప్రేమ. ఈ ఊరి వారిని, ముఖ్యముగా మా యొక్క ప్రియులు సంజీవరావు గారిని, మరియమ్మను మీరు ప్రేమించిన విధముగా అయ్యా 50-60 ఏళ్ల క్రితము ఎక్కడ మీ దాసుడు కుంపటి నాయనా ఇసాకు ఆయనను ప్రేమించి రక్షించి ఆయన నడిపించి సంఘమును కట్టి అనేక మందికి నీ సువార్తను వినిపించినటువంటి నాయన స్థలము ఈ స్థలం అయా, నీ యొక్క దీపము వెలిగించిన స్థలం. మరలా ఆ దీపమును మీరు వెలిగించండి దేవా, కనికరించండి. వారు నీ వైపు తిరిగినప్పుడు నీవు వారి వైపు తిరుగుతాము. కనుక నా ప్రభువా, మా తండ్రి, సంజీవరావు అమ్మాయిని మరియమ్మను మీరు ఆశీర్వాదించి దీవించండి. వారు నీలో ఎదిగి ఫలించుటకు సహాయం చేస్తారు. వారిలో ఉన్న బలహీనతలు ఈ రాత్రి కాలంలో ఈ వాక్యములతో మీరు వారిని దర్శించి ఆయన విన్న వాక్యములను మరి ఒకసారి గుర్తు చేసి వారి లోపములు వారు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ పొంది వెలిగింపబడి అనేకులకు మాదిరిగా ఈ యొక్క బిడ్డలు నడుచుకున్నట్లు మరలా దీపము వెలిగించినట్లు సిద్ధపరుచుమని మేము వేడుకొనుస్తున్నాము. మీరు తట్టుసుండగా వారి హృదయములను నాయన తెరుచుటకు సహాయం చేస్తారు. మనసులను తెరవండి, హృదయములను తెరవండి, బ్రతుకులు బాగు చేయండి, నడిపించండి. అప్పటిలో ఎంత సంతోషము అయ్యా, అదవుల నుండి నీ పిల్లలు నడిచి వచ్చి ఇక్కడ ఆరాధన చేశారు. అయ్యా, అంత గొప్ప సహాయం చేశారు. మరలా చేయండి. నీ బిడ్డలను వెలిగించండి. నీలో ఎదిగి ఫలించి అయ్యా సంజీవరావు నీకు వచ్చే బహుమానం ఇదని నీ చేతులతో వారు పుచ్చుకునేటట్లుగా సిద్ధపరచమని, ఆయత్తపరచమని, ఆశీర్వాదించమని, బలము, శక్తి, ఆరోగ్యమును మీరు దయచేయమని, వారి అవసరములు తీర్చమని, వారి కోరికలు, వారి యొక్క ఆశలు మీ చిత్తానుసారముగా నెరవేర్చమని, వారికి ఉన్న కొదువును మీరు తీర్చమని, వారి నీలో ఎదిగి ఫలించినట్లుగా ప్రతి దినము నాయన ఉదయాన్నే లేవగానే భార్యాభర్తలు ఇద్దరు మోకరించి నాయన నీ యొక్క కరుణ కొరకు, నీ కృప కొరకు వేడుకోవడం, సాయంత్రము నిద్రకు ఉపక్రమించుటప్పుడు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు రేపటి దినము కొరకు సిద్ధపడినట్లు ఆ బిడ్డలను ప్రార్థనలో పెంచును. అయ్యా, నీ వాక్యమును చదువుకొని గ్రహించుటకు వారి హృదయములను తెరవండి, వారి మనసులు తెరవండి. నీ వాక్యము వారి హృదయములలో ఉంచుకున్నటం సహాయం చేయండి. యెహోవా సంబంధమైన దుఃఖములను తీసివేయండి, విచారములను తీసివేయండి, వారికి ఉన్న కష్టములను తొలగించండి. ఆ రీతిగానే మా యొక్క ప్రియులు ఎంతో మంది వచ్చారు. వారి కుటుంబాలలో ఏ అవసరాలు ఉన్నాయో మాకు తెలియజేస్తాయి. అయితే ప్రతి వారికి కుటుంబాల అవసరాలు ఉంటాయి. ప్రతి అవసరమును తీర్చండి, ప్రతి వారి అవసరములను తీర్చండి, ప్రతి వారి కొదువులు పోడ్చండి, ప్రతి వారి కోరికలు, ఆశలు మీ చిత్తానుసారముగా నెరవేర్చండి. ప్రతి వారిని ప్రతి కీడు నుండి
అపాయము నుండి, ఆటంకము నుండి, ఆపదల నుండి, దౌష్ట్యం నుండి, ప్రమాదముల నుండి తప్పించాలి. ప్రతి విధమైన శ్రమ నుండి, ప్రతి విధమైన శోధన నుండి, నాయన ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు సమస్తములో మీరు మా అందరికీ విజయమును అనుగ్రహించాలి. కష్టములు వచ్చినప్పుడు తొలగిపోకుండా, విచారించకుండా నాయన నీ దాసుల చేత మీరు మాకు వినిపించిన వాక్యం ప్రకారం చేతులెత్తి నీ వైపు చూచుటకు సహాయం చేయండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుట మాకు నేర్పించండి. ఇహలోక సంబంధమైన మతాచారాలు, కట్టుబాట్లు వాటన్నిటిని తీసివేయండి. కేవలము నిన్ను చూచుటకు సహాయం చేయండి. అయ్యా ఆ ఆచారాలను మాలో నుండి తీసివేయండి. ఆ ఆచారాలుంటే మేము పరలోకం రాము. అయ్యా భక్తిహీనులు అయిపోతాం. అవన్నీ కూడా సాతానుడు పెట్టే కుతంత్రాలు. ఆ తంత్రాల నుండి మమ్మల్ని విడిపించాడు. సాతానుడు వెలుగుదోత వేషం వేస్తున్నాడు. నాయనా వాడు ఎంతగానో మోసం చేస్తున్నాడు. వాని యొక్క ఉచ్చులలో నుండి మేమందరం తప్పించబడుటకు మాకు కావలసిన జ్ఞానము, బుద్ధి, వివేకము, వివేచన మాకు అనుగ్రహించండి. మీ దయా కిరీటము మా పైన ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి కుటుంబంలో బిడ్డలందరినీ మీరు వారికి మారు మనసు, ఆత్మరక్షణ, పాప క్షమాపణ దయచేయుటకు వారిని మీ వద్దకు నడిపించమని, మీ పాదముల చెంతకు నడిపించమని, వారందరి ఈ పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించండి. ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించండి. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించండి. దేవ నెమ్మది, శాంతి, సమాధానములను మాకు అనుగ్రహించమని, మీరు చేసిన వాగ్దానములను మాకు నెరవేర్చమని. దేవా నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోవడానికి తగిన ధైర్యము యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనలే. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించు అనే మాటలను మేమందరము చేత పుచ్చుకొని హృదయములలో కూర్చుకొని ముందుకు సాగునట్లుగా సహాయము చేయమని. నీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నాయనా మాకు ఆయుష్, ఆరోగ్యమునిచ్చి మరలా ఈ రీతిగా కూడుకొని స్తుతించి ఘనపరిచి మహిమపరుచునట్లుగా మమ్ములకు మాకు సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీరే మహిమ పొందుతారు. ఈ రాత్రి మాకందరికి మంచి నిద్రను దయచేయండి. మీ బిడ్డలు దిండి వెళ్ళాలి, క్షేమముగా తీసుకుని వెళ్ళండి. నాయన మేము రేపల్లి వెళ్ళాలి, మమ్మలను క్షేమముగా తీసుకుని వెళ్ళండి. మీరే మహిమ పొందుతారు. మమ్ములను, మా బ్రతుకులను, మా జీవితములను మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకొని మీరే మహిమ పొందుమని యేసు క్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మెల్లిగా బ్రతకలండి. ఆమేన్.